నమస్తే గురుగారు. ఆయుష్మతి. ఎదిగినవాడు ఎదుగుతానే ఉంటాడు. ఎక్కడున్న గొంగలి అక్కడే చెందాక కొంతమంది ఉంటూ ఉంటారు. కొన్ని సార్లు ఎవరైనా అట్లా మాట్లాడినప్పుడు, చెప్పుకున్నప్పుడు అన్నీ చేశామమ్మా. ఎక్కడైనా మనం కూడా ఇప్పుడు గుళ్ళకలా వెళ్తూ ఉంటాం కదా! ఎక్కడైనా ఎవరైనా చూసినప్పుడు మీరు చాలామంది గురువుగారిని కలుస్తూ ఉంటారు కదా! నాకు పలానా ప్రాబ్లమ్ ఉందమ్మా, కొంచెం మాట్లాడండి. వారి నంబర్ ఏదైనా ఇయ్యండి. ఎంత పూజ చేసినా, ఇదిగో ఎన్ని గుళ్ళు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా కూడా అసలు జీవితం డబ్బు విషయంలో ముందడుగు పడట్లేదు. మా వారు కూడా పాపం చాలా కష్టపడతారు. అట్లా చెప్పుకుంటూ వస్తారు గురుగారు కొంతమంది. నిజంగా కొంతమంది అలాగే అనిపిస్తది కూడా. ఎంత చేసినా కూడా వాళ్ళ లైఫ్ ఒక మూవ్‌మెంట్ అంటూ కనిపించదు. ఎందుకలా జరుగుతుంది? వాళ్ళకి మనం ఏమైనా పరిష్కార మార్గం సూచించగలమా? దీనికి కూడా రీజన్స్ అనేకం ఉంటాయి. ప్రధాన కారణం గ్రహస్థితి. హ్మ్. వాళ్ళు గత జన్మలో చేసుకున్న పుణ్యం, పాపం, గత జన్మ యొక్క బ్యాలెన్స్ షీటేగా ఈ జన్మ. దాని ప్రకారమే ఎవడు అంబానీ అవ్వాలి, ఎవడు అడుక్కునేవాడు అవ్వాలి అనేది రాసి ఉంటుంది. గురుగారు. అయితే మనకు అంబానీ అంత ఐశ్వర్యం అక్కర్లా. మనం సుఖంగా జీవించడానికి, ఏ లోటు లేకుండా జీవించడానికి మనకి తగినంత ఉంటే సరిపోతుంది. మరే గురుగారు. ఇప్పుడు 100,000 ఎకరాల భూములు ఎందుకండి? హ్మ్. ఎవరైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారా? మరే. ఎవరైనా 6 అడుగులు నేలకు మించి పరిమితం అయిపోతారు. జీవితంలో అంతంలో 6 అడుగులు నేలకు పరిమితం అయిపోతారు తప్ప ఎన్ని వేల ఎకరాలు ఉన్నా వాళ్ళతో పాటు తీసుకెళ్లే అవకాశం లేదు. కాకపోతే మీరు అన్నట్టు ఉన్నవాళ్ళు అట్లా సంపాదించుకుంటూ ఎదుగుతున్నారు. అతను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకర్మ యొక్క సౌభాగ్యాన్ని డ్రా చేసుకుంటున్నాడు. అది కారణం. వాడు చెడ్డవాడండి, అయినా వాడికి బోళ్ళంత సంపద వస్తుంది, నేను చాలా మంచివాడిని, శ్రీరామచంద్రుడిని ఒక అబద్ధం కూడా ఆడను, నేను ఎవరిని ఒక్క మాట కూడా అన్ను, ఒక బాధ కూడా పెట్టను అంటే మన పూర్వజన్మ కర్మ ఫలంలో లేదు. బ్యాలెన్స్ లేనప్పుడు ఏటీఎం కార్డు పెట్టి ఎన్ని పిన్ నెంబర్లు ఎంత గోకినా ఏమొస్తుంది? రాదు కదా. బ్యాలెన్స్ ఉండాలి కదా, బ్యాలెన్స్ ఉంటే వస్తుంది. అయితే ఈ బ్యాలెన్స్ని ఇవ్వగలిగిన వాడు ఎవరంటే పరమేశ్వరుడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని మనం పొందగలిగితే చక్కగా బోల్డన్ని మార్గాలు ఉన్నాయి ఐశ్వర్యవంతులు అవ్వడానికి. కుబేర పాశుపత అభిషేకం ఉంటుంది, కుబేర పాశుపత హోమం ఉంటుంది, అలాగే శ్రీ సూక్త సంపుటీకరణతో చేసే హోమాలు ఉంటాయి, శ్రీ సూక్తాన్ని రుద్రంతో సంపుటీకరణ చేసే అభిషేకం ఉంటుంది. ఇలా బోల్డన్ని ఉన్నాయి. అంటే వాళ్ళు చేసుకోగల వాళ్ళ స్తోమత కూడా ఉండాలి. అంటే అది అన్ని ఖర్చుతో కూడుకున్నాయి, సింపుల్ గా లైక్ దిస్ అయ్యేవి కాదు. సో అలాంటిది వాళ్ళ స్తోమతను బట్టి, అయ్యా అసలే మేము దారిద్ర్యంలో ఉంటే మేము ఇవన్నీ ఏం చేసుకోగలం అంటారు. అప్పుడు ఏంటంటే జాతకంలో ఏ గ్రహం వీళ్ళకి అనుకూలంగా ఉంది, ఏ సోర్స్ ద్వారా వీళ్ళకి కొంత ఆర్థిక పరమైన పరిపుష్టి లభించే అవకాశం ఉంది అనేది చూసుకుంటే కనుక ఆ గ్రహాన్ని మనం కాస్త ఎన్హాన్స్ చేసి ప్రసన్నం చేసుకుంటే వీళ్ళకి తగినంత ఐశ్వర్యం వస్తుంది. దీంట్లో ఈ మధ్య కాలంలో బాగా నార్త్ ఇండియా అంతా గాని ఇక్కడ గాని ఒకప్పుడు జాతకంలో రాహువుని పెద్దగా లెక్క చేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు రాహువునే పరమేశ్వరులా కొలుస్తున్నారు. ఎందుకంటే రాహు ఇస్తే ఆయన ఇచ్చినంత ఎవరు ఇవ్వలేరు అని. అంటే నీకు 100 రూపాయలు రాసుంటే తీసుకొచ్చి నీ ముందు 10 లక్షలు పడేస్తాడు. అంటే రాహు అంటారు కదా. సో ఒకవేళ మీ జాతకంలో రాహు యోగిస్తున్నట్టయితే, ఆయన మీకు మేలు చేస్తున్నట్టయితే రాహువుని ప్రసన్నం చేసుకుంటే బ్రహ్మాండమైన ఐశ్వర్యాన్ని సంపాదించవచ్చు. ప్రతిరోజు 1 గంటన్నర సమయం రాహుకాలం అని ఉంటుంది. ఆదివారం నాడు సాయంత్రం 4:30 నుంచి 6 వరకు ఉంటుంది. సోమవారం నాడు ఉదయం 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. మంగళవారం నాడు మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. బుధవారం నాడు మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు ఉంటుంది. గురువారం నాడు మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. శుక్రవారం నాడు ఉదయం 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. శనివారం నాడు ఉదయం 9 నుంచి 10:30 వరకు ఉంటుంది. ఈ రాహుకాలం సమయంలో ఓ బెల్లం ముక్క చేతిలో పట్టుకొని రాహుకు సంబంధించిన ఒక మంత్రం మనం చెప్పుకుందాం. దాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. అంటే శని భగవానుడు కూడా ఇస్తాడు, అది ఇంకో ఎపిసోడ్ ఎప్పుడైనా చెప్పుకుందాం. అన్ని పరిహారాలు ఒకసారి చెప్పుకోలేము. రాహు కాలంలో ఓ బెల్లం ముక్క చేతిలో పట్టుకొని సింహికా పుత్రాయ నమః అనే మంత్రాన్ని ఆ రాహుకాలం సమయంలో జపిస్తూ, రాహుకాలం ఇంకో 10 నిమిషాలు అయిపోతుంది అనగా దుర్గే రక్షిణమః అనే దుర్గామ్మ వారి మంత్రాన్ని చేసి ఆ బెల్లముక్కను ప్రసాదంగా మీరే స్వీకరిస్తే బాగా ధన సంపద సమకూరుతుంది. ఎందుకు లాస్ట్ లో దుర్గామ్మ వారిని స్మరించాలంటే, ఒకవేళ తెలిసి తెలియక మీ జాతకంలో రాహు గనక బాధక స్థానంలో ఉంటే అందుకు కూడా ఈ మంత్రం పనికి వస్తుంది.
రావుకాలం దీపాలు అవి కూడా బాగా వెలిగిస్తారు కదా గురుగారు దుర్గామాతకి. శుక్రవారం మంగళవారం వెలిగిస్తారు బాగా. మంగళవారం నాడు రాహుకాల పూజను చేస్తారు, చాలా బాగా చేస్తారు. అప్పుడు పర్టికులర్ గా చెప్పుకోవాల్సిన మంత్రం ఏదైనా ఉంటుందా గురుగారు? ఇదే దుర్గా మంత్రం. దుర్గా మంత్రం, ఈ రాహు మంత్రం సింహికా పుత్రాయ నమః. సింపుల్ గా ఎవరైనా చదువుకునే మంత్రం. శాస్త్రంలో చెప్పిన మంత్రాలు మహామంత్రాలు వేరుగా ఉంటాయి. ఈ మంత్రాన్ని ఎవరైనా చదువుకోవచ్చు. సింహికా పుత్రాయ నమః, సింహికా పుత్రాయ నమః అని ఆ గంటన్నర సేపు కూడా చేసుకోవాలి అనుకుంటూ లాస్ట్ 10 నిమిషాల్లో దుర్గే దుర్గే రక్షిణ నమః, దుర్గే దుర్గే రక్షిణ నమః అనుకుంటే దుర్గా అమ్మవారి పేరు చెప్తే ఆయన మహాప్రసన్నం అయిపోతాడు. సో ఒకవేళ మీ జాతకంలో వ్యతిరేకమైన స్థానంలో ఉన్నా మీకు ఆ వ్యతిరేకతను తగ్గించి మీకు ఆ బాధలు ఆ తీవ్రత తగ్గి మీరు సేఫ్ జోన్ లోకి వస్తారు. ఒకవేళ అనుకూలమైన స్థానంలో ఉన్నాడా మీ పంట పండింది. వరాలను ఇచ్చే స్థానంలో ఉన్నా అనుకోండి, భాగ్యస్థానంలో, అసలు ఇక ఆయన ఇచ్చినంత ఎవరు ఇవ్వలేరు అనమాట. మనుషులు ఇస్తే చేత్తో లెక్క పెట్టుకోవాలి, రాహు ఇస్తే మిషన్లతో లెక్క పెట్టుకోవాలి. చాలా సంతోషం గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.